అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎండాకాలం వచ్చేసింది కదా, మన డైలీ రొటీన్లోకి పెరుగు మజ్జిగ కలిగి ఉండే రెసిపీస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈరోజు కర్ణాటక స్టైల్లో బూడిద గుమ్మడికాయతో ఒక మంచి మజ్జిగ పులుసు చూడబోతున్నాం. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా మసాలా పేస్ట్ చేసుకోవాలి. వెడల్పాంటి కడాయిలో 3 టీ స్పూన్ల నూనె వేసి, నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 3 టీ స్పూన్ల జీలకర్ర వేసి చిన్న మంట పైన వేయించాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్క, 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి కలపాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పు వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కందిపప్పుని, అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకున్నాను. నీళ్లు వడకట్టి వేసుకొని మిగతా మసాలాతో కలుపుకోవాలి. మంటను చిన్నదిగా పెట్టుకొని 1 గుప్పెడు కరివేపాకు, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసి కలిపి 1 కప్ పెరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి నెమ్మదిగా పెరుగుని పప్పు మిశ్రమంతో కలుపుకోవాలి. ఫ్లేవర్ని కాస్త పెంచడానికి కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మజ్జిగ పులుసులో ఉండే కారంని బ్యాలెన్స్ చేసి లైట్ తీపిదనం ఇస్తుంది. మిక్సీ జార్లో వేసుకునే ముందు మిశ్రమం పూర్తిగా చల్లారేలా చూసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఒక వెడల్పాంటి కడాయిలో 3 టీ స్పూన్ల నూనె, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఆవాల చిటపలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేపుకోవాలి. ఇప్పుడు 200 గ్రాములు బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి తాలింపుతో పాటు కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఉడికిందో లేదో 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చెక్ చేద్దాం. ఈ పాయింట్లో రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మిశ్రమంని పల్చగా చేసుకోవాలి. కూర ఉడికే కొద్దికి చిక్కపడుతూ ఉంటుంది. మజ్జిగ పులుసుని పల్చగా చేసుకున్నాం కదా, సో కొద్దిగా ఉప్పు అలాగనే కొద్దిగా బెల్లం కూడా పడుతుంది. కలుపుకొని మూత పెట్టి చిన్న మంట పైన మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మజ్జిగ పులుసు చాలా బాగా వచ్చిందండి. ఫైనల్ టచ్గా తరిగిన కొత్తిమీర, కొన్ని కరివేపాకులు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుని అప్పడాలు అలానే ఏదైనా వేపుడుతో తింటే చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.